సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల భూ కబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. తలుపుల మండలం కుర్లి గ్రామంలో చెరువును కబ్జా చేసి సాగు చేస్తున్నాడు వైసీపీ నేత కుర్లి శివారెడ్డి. అంతటితో ఆగని వైసీపీ నేత చెరువులోని భూముల్లో బోర్లను తవ్వించి పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా చెరువు వద్దకు దారి ఇవ్వకుండా గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు శివారెడ్డి. రైతులు వారి పంటల పొలాల వద్దకు వెళ్లాలంటేనే తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శివారెడ్డి భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము పొలాలకు వెళ్లేందుకు దారిని ఇప్పించాలని కోరుతున్నారు. 29 ఎకరాల చెరువు అయితే 7 ఎకరాల భూమి ఆక్రమించుకొని చెరువులో నీళ్లు లేకోకుండా జీవాలకు చాలా ఇబ్బంది పెట్టి నెక్స్ట్ ఇటు నుంచి ఒక 7 ఎకరాలు కబ్జా చేసి అటు నుంచి మాకు దావ లేకోకుండా సేద్యాలు చేసుకొని కావాల్సికల్లా మాకు దావ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మేము పోతే పొద్దున్న లేచిన కాడి నుంచి ఇట్లే పోవాలా, టోటల్ గా పోవాలా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా భూమిని స్వాధీనం చేసుకొని ఆ జీవాలకు నీళ్లు లేకోకుండా బోర్లు 3 బోర్లు 4 బోర్లు వేసేసి భూమి చెరువు అంత ఆక్రమించేసుకొని వాళ్ళు ఇష్టాసారం కొద్దిగా చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఎవరు మాట్లాడింది లేదు. ఇప్పుడు మాకు అందరూ ఊరి సమస్య కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాము. దయచేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. పంటలు నీళ్ళన్నీ వాళ్ళు తోడేస్తున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ జాగానే ఇట్లా రోడ్డు ఇట్లా చాలా ఇక్కడ పైన ఊరు కూడా ఉంది. భూములు దండిగా ఉన్నాయి. ఒక 300 ఎకరాల పైన ఉంది. దానికి దారి లేదని అనుకుంటాను. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చెరువు నిమిత్తం పోయేకి మాకు దారి లేదు సార్. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల భూ కబ్జాలు వెలుగులోకి వస్తున్నాయి. తలుపుల మండలం కుర్లి గ్రామంలో చెరువును కబ్జా చేసి సాగు చేస్తున్నాడు వైసీపీ నేత కుర్లి శివారెడ్డి. అంతటితో ఆగని వైసీపీ నేత చెరువులోని భూముల్లో బోర్లను తవ్వించి మరీ పంటలు సాగు చేస్తున్నాడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నతాధికారులు స్పందించారా? ఏంటి వివరాలు? కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేత కుర్లి శివారెడ్డి భాగవతం రోజుకోటి వెలుగులోకి వస్తుంది. అయితే రెవెన్యూ అధికారులతో పాటు గతంలో వైసీపీలో ఉండడంతోనే ఈ తరహాలో కుర్లి శివారెడ్డి పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ నేత కుర్లి శివారెడ్డి కదిరి మున్సిపల్ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించాడు. అయితే దీనిపైన స్పందించిన కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను భూ కబ్జాలను ఉపేక్షించే ప్రసక్తి లేదు, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ప్రతి ఒక్కటి కూడా స్వాధీనం చేసుకోవాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా మున్సిపల్ అధికారులు 3 రోజుల క్రితం శివారెడ్డి ఆక్రమించిన కోట్ల రూపాయలు చేసే ఆక్రమించి షెడ్ నిర్మించారు. దాన్ని పూర్తిగా కూడా జేసీబీలతో పూర్తి వేశారు. ఈ ఘటన మరొకటి ఏదైతే పూర్తిగా కుర్లి గ్రామంలో చెరువును కబ్జా చేసిన ఘటన కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తలుపుల మండలం కుర్లి గ్రామంలో చెరువును ఏకంగా ఒక చెరువును మొత్తాన్ని కూడా కబ్జా చేసి సాగు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే చెరువు సమీపంలో కుర్లి శివారెడ్డికి చెందిన భూమి ఉండడంతో ఆ భూమితో పాటు చెరువు సంబంధించిన దాదాపు 8 ఎకరాలకు కూడా కబ్జా చేసి సాగు చేసుకుంటున్నారు. చెరువులో బోర్లు తవ్వి పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఆ చెరువు మీదుగా చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులు అక్కడికి వెళ్లకుండా కూడా దారిని పూర్తిగా మూసివేయడంతో కుర్లి గ్రామంలో గతంలో వైసీపీ అధికారంలో ఉండడం శివారెడ్డి చెప్పినట్లు కూడా ఇటు పోలీసు రెవెన్యూ అధికారులు చేస్తుండడంతో గ్రామస్తులు కనీసం ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల బాధితులు రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు. కుర్లి గ్రామస్తులు ఇప్పుడు వైసీపీ నేత శివారెడ్డి ఏ తరహాలో బెదిరింపులకు గురి చేశారంటూ కూడా మీడియా ముందు చెప్పి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు మొత్తాన్ని కబ్జా చేసి సాగు చేయడం కాకుండా అక్కడ బోర్లను కూడా తవ్వుతున్నారు. బోర్లు తవ్వడంతో పాటు చుట్టుపక్కల తమ భూములు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అటువైపు వెళ్లకుండా రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్రమించేశారు. అటువైపు వెళ్లకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈ భూమిని మొత్తాన్ని కూడా రెవెన్యూ అధికారులు సర్వే చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నవీన్.